తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేయనున్నారు. ఎన్నికల ప్రక్రియపై జరగనున్న కసరత్తుపై వివరణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాది వేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారించనుంది. గడువు ముగిసిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని గత విచారణలోనే హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ తెలపనున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలియజేయనున్నారు. ఎన్నికల ప్రక్రియపై జరగనున్న కసరత్తుపై వివరణ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. మనకు స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయనుంది. ఎన్నికల ప్రక్రియపై ఈ కసరత్తు జరుగుతున్న దానిపై వివరణ ఇవ్వబోతుంది. స్థానిక సంస్థలపై ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. గడువు ముగిసిన 6 నెలల ఎన్నికలు నిర్వహించాలని గత విచారంలో స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు నేడు ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పనున్నారు అడ్వకేట్ జనరల్. ఇక పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు చూస్తే అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకులు జారీ చేసింది. ఇక 3 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 25 లేదా 26 ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా అయితే కసరత్తు జరుగుతుంది అని చెప్పాలి. 50% రిజర్వేషన్ దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. అయితే ప్రభుత్వ జీవోతో బీసీలకు సర్పంచ్ వార్డు స్థానాలు 23% అయితే దక్కనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించి కూడా ఇంకా కొంచెం చూస్తే కూడా రాష్ట్రంలో 31 జిల్లాలో ఉన్న 545 గ్రామీణ మండలలో 12,760 గ్రామాలు, వాటిలో 113,534 వార్డులు పంచాయతీల ఎన్నికలైతే జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఉంటాయి. అయితే ఏ ప్రాంతంలోనైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ విధానంలో ఆ స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కాగా మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఉంటాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పాలి. ఇక ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో ఈరోజు విచారణ లేదా రేపు వరుసటి రోజు కాబట్టి స్కెడ్యూల్ ప్రకటించాలని కూడా ఈసీ అయితే భావిస్తుంది. అయితే ఈ రోజు చూస్తే అయితే ఇది మరి స్కెడ్యూల్ ఈ రోజు విడుదల చేస్తారా లేదంటే రేపు అన్న దానిపైన అయితే కొంచెం ఇప్పుడు కసరత్తుందని చెప్పాలి. అయితే చాలా ఉత్కంఠంగా అయితే చాలా మంది దీనికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపటి కేబినెట్ సమావేశంలో కూడా ఎన్నికల తేదీలు ఖరారు అవుతాయి. అన్ని జిల్లాల్లో గెజిట్ సమాచారాన్ని ఏఈసీకి పంపనున్నారు పంచాయతీరాజ్ శాఖ. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.